ఇదిగో అడ్వెంచరు 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 అడ్వెంచరు, పక్కనే ష్యోక్ రివర్. చాలామంది అనుకోవచ్చు ఇదేందుకు కూడా నాకు అడ్వెంచర్, దీంట్లో ఇంట్లో కూర్చుంటాం తాగుతాం తింటామని చెప్పి. చాలు అమ్మ బండి అంతా ఊపి పడేసింది ఆయన. ఫ్రెండ్స్, నుబ్రా వ్యాలీ హుండర్ నుంచి బయలుదేరే టైం అయిపోయింది. ఇంకా టైం అవుతుంది ఇప్పుడు 5:12 PM, ఈవినింగ్ 5:12. ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ మాకున్న డిస్టెన్స్ 163 కిలోమీటర్స్. గూగుల్ మ్యాప్ ప్రకారం 4 hours 23 minutes చూపిస్తుంది. 9:35 వరకు రాత్రి మేము రీచ్ అవుతామని చెప్పి. ఈ జర్నీలో మాకు ఇప్పుడు మోర్ దెన్ 100 kilometers ఆఫ్ రోడింగ్ ప్యాచ్ రాబోతుంది. అది కూడా నైట్లో ఎలా ఉంటుందో చూద్దాము. ఆల్రెడీ మా ఒళ్ళు హోనం అయిపోయి ఉంది. ఇంకా నెక్స్ట్ ఎప్పుడు ప్యాంగాంగ్ రీచ్ అవుతామని చెప్పి మేము ఇంకా బయలుదేరాము ఇక్కడ నుంచి. ఇంకా బాయ్ బాయ్ టు హుండర్ నుబ్రా వ్యాలీ. ఈ హుండర్లో ఉన్న వ్యూ పాయింట్కి వచ్చే లాస్ట్ 2 kilometers ఈ విధంగా గలీజ్ ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఉంది. ఎవరు కూడా ఇక్కడ నుంచి ప్యాంగాంగ్కి ఈ టైంలో బయలుదేరాలనుకోరు. మేము చేసిన పెద్ద తప్పదే. ఆ తప్పేంటి, మా జర్నీ ఎలా ఉండబోతుంది, వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఇప్పుడు మేము వెళ్ళేది 100 kilometers ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఉండబోతుంది. దాంతోపాటు చీకటి కాబోతుంది. మా జర్నీ మాత్రం అడ్వెంచరస్, ఇంకా కొంచెం భయంకరంగా ఉండబోతుంది. మ్యాటర్ ఏంటంటే నాకు ఇక్కడ నా గోప్రో మైక్ హ్యాండ్ ఇచ్చింది. అందుకే ఈ విధంగా జర్నీ అంతా అయిపోయిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీ ముందు తీసుకొస్తున్నా సగం దూరం వరకు. ఆ తర్వాత మళ్ళీ మైక్ పని చేసింది. మధ్య మధ్యలో మంచి మ్యూజిక్ పెట్టి మీకు ఈ జర్నీని చూపిస్తా. హుండర్ నుబ్రా వ్యాలీకి వచ్చే లాస్ట్ 10 kilometers రోడ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ బీఆర్ఓ వాళ్ళు మ్యాక్సిమం లదాఖ్లో మంచి మంచి ప్లేస్ అన్నీ కూడా రోడ్స్ వేసేసారు. కొన్ని ప్లేసెస్ తప్ప. ఎవరైనా కొత్త రైడర్స్ ఉన్నా కానీ హ్యాపీగా ప్రశాంతంగా రైడ్ చేయొచ్చు. ఎక్కువ స్పీడ్ వెళ్ళినా మాత్రం డేంజర్ ఇక్కడ. ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్ కూడా ఇదే రోడ్ ఉంటుంది. సడన్గా వెహికల్స్ వస్తాయి, సడన్గా టర్న్స్ వస్తాయి. కాబట్టి ప్రశాంతంగా వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటూ అలా నడిపించుకుంటూ వెళ్ళాలి. ఈ రోడ్డు పక్కనే మట్టి ఉంటుంది కాబట్టి సడన్గా మట్టి రోడ్డు మీద చాగుతుంది. అలాంటి దగ్గర మనం బ్రేక్ వేస్తే బండి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంకా ఎక్కువ టెంప్ట్ కాకుండా కంట్రోలబుల్ స్పీడ్లో బండిని అలా కొనసాగించాలి. ఇక్కడ నుంచి మీకు కొండపైన డిస్కిట్ మానిస్ట్రీ కనబడుతుంది. మానిస్ట్రీ పక్కన ఇంకో కొండపైన మీకు చాలా పెద్ద బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి సన్సెట్ చూస్తే మాత్రం వ్యూస్ చాలా బాగుంటాయి. కానీ చూస్తారు కదా మా టైమింగ్ ఎలా ఉందో. ప్లాన్ ఎక్కువ, టైం తక్కువ. ఆ విధంగా హరిబరిలో మేము మా జర్నీని కొనసాగిస్తూ ఉన్నాము. ఈ నుబ్రా వ్యాలీలో 2 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. మీకు కనబడుతుంది లెఫ్ట్లో ఇదొక పెట్రోల్ బంక్. మళ్ళీ నుబ్రా ఎంటర్ అవుతున్నప్పుడు ఒక పెట్రోల్ బంక్ వచ్చింది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి పెట్రోల్ ఫుల్ చేసుకొని బయలుదేరామని చెప్పి ఫిక్స్ అయినాము. ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు కదా, చూడండి కళ్ళ ముందు ఆ ఆప్టికల్ ఇల్యూజన్ కనబడుతుంది. మీకు వెనకాల కనబడుతున్న కొండలు అస్సలు మూవ్ కావు. ఇది మాత్రం రోడ్ చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్న మట్టి రాళ్ళు రోడ్ మాత్రం మూవ్ అవుతూ ఉంటాయి. ఒక డిఫరెంట్ ఫీలింగ్ అండ్ పాజిటివ్ వైపు చాలా మంచి అనిపిస్తుంది. లదాఖ్ అందరూ వచ్చి ఇలాంటి రోడ్స్లో ఈ ల్యాండ్స్కేప్స్ చూసుకుంటూ రైడ్ని ఎంజాయ్ చేయాలని చెప్పి ఇక్కడ నడిపిస్తుంటే అదే ఫీలింగ్ వస్తుంది. కానీ ఇది దాటిన తర్వాత మాకు ముందు వచ్చిన రోడ్ కన్స్ట్రక్షన్ దుమ్ము మాత్రం చుక్కలు చూపించింది. ఇంత తొందరగా బయటపడదామా అని చెప్పి ఫాస్ట్గా ఇంకొచ్చేసాము. ఆపోజిట్లో వచ్చే బైకర్స్ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ అలా లైక్స్ చూపించుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ లాస్ట్ 8-9 kilometers అయితే ఉందో ఈ నుబ్రా వ్యాలీకి ఎంటర్ అవుతున్నప్పుడు
రోడ్ మాత్రం చాలా బాగుండే. ఇంకా ఈ రోడ్లో మేమైతే కొట్టుడు. మాకు ఈ నుబ్రా వ్యాలీలో పెట్రోల్ బంక్ దగ్గర ఈ అడ్వెంచరస్ రైడర్ అరవింద్ మోటోలో కనిపించిండు విత్ హిస్ డాగ్ డిజిట్. వీళ్ళ జర్నీ చాలా ఎక్సైటింగ్, ఇంకా చాలా అద్భుతంగా ఉండే అనమాట. వీళ్ళు బయలుదేరింది ఖమ్మం నుంచి, ఖమ్మం టు లదాఖ్. వీళ్ళ డాగ్తోని ఉమ్లింగ్లా పాస్కి వెళ్ళాలని చెప్పి, కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల అక్కడ దాకా వెళ్ళలేకపోయాడు. మాతో పాటు ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ దాకా జర్నీ చేశాడు అనమాట. ఈ పెట్రోల్ బంక్ దగ్గరే ఒక అనుకోని సంఘటన, ఈ డిజిట్ పైన ఇక్కడ లోకల్ డాగ్స్ అటాక్ చేసినాయి. మాకైతే కొద్దిసేపు చాలా భయం అనిపించింది, కానీ అరవింద్ మాత్రం ధైర్యంగా తన డాగ్ని ఆ కుక్కల మధ్యలోకి వెళ్ళేసి ఎత్తేసుకొని బయటికి తీసుకొని వచ్చాడు. కొద్దిసేపు అలా చూస్తుండిపోయాము. మేము మా పక్కన రాళ్ళని తీసుకొని వాటిని పరిగెట్టించాము. నిజంగా ఈ జర్నీ ఎలా చేశాడా అని చెప్పి ఒక ఆశ్చర్యం కలిగింది మా అందరికైతే. ఈ నుబ్రా వ్యాలీ నుంచి ప్యాంగాంగ్కి వెళ్తుంది 5 మంది రైడర్లము. 5 మంది కూడా ఇది ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడో 2018లో వచ్చినప్పుడు ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వచ్చాను కాబట్టి వాళ్ళు చూపించారు. ఇది మాత్రం మాకు ఎవరికీ తెలియదు, జస్ట్ గూగుల్ మ్యాప్ని నమ్ముకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు, మ్యాప్స్ కూడా ఏం చూపిస్తుందో మాకు అర్థం కాలేదు. ఇక్కడ ఒక ప్యాంగాంగ్ అని బోర్డు కనిపించింది కాబట్టి ఇంకా మ్యాప్స్ని నమ్మి ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. పక్కనే షోక్ నది, ఈ షోక్ నది ద్వారా ఇది రోడ్డు చూపిస్తుంది, మాకేం అర్థం కాలే. బట్ స్టిల్ గూగుల్ మాతాని నమ్ముకొని అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ని చూడండి, నది మధ్య నుంచి మాకు రోడ్డు చూపిస్తుంది. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ కింద నుంచి షోక్ నది పారుతూ ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే మాకు ఈ దారంతా కూడా షోక్ నది పక్క నుంచే మ్యాప్స్ చూపిస్తుంది. అసలు ఏమీ తెలీదు, అడగడానికి కూడా ఒక్క మనిషి లేడు, చీకటి అయిపోతుంది. అలా భయంతోనే ఇంకా ఎక్కడ ఆగకుండా అలా వెళ్దాము, చూద్దాంలే ఏమవుతుంది అన్నట్టు ఇంకా మేము బయలుదేరుతున్నాం. కానీ లోపల మాత్రం చాలా భయం ఉండే. ఆఫ్ రోడింగ్ ప్యాచ్ రాబోతుంది మొత్తం కూడా, ఎలా వెళ్తామా అని చెప్పేసి. చీకటి, ఆఫ్ రోడింగ్ ప్యాచ్, కొండలు, జస్ట్ ఇమాజిన్ మా జర్నీ ఎలా ఉండబోతుందో. వీడియో మాత్రం ఎన్ని వరకు చూస్తుండండి, మేము చేసిన తప్పేని మీకు తెలుస్తుంది. నుబ్రా వ్యాలీ టు ప్యాంగాంగ్ వెళ్ళడానికి అందరూ కూడా ఈ షోక్ నది పక్క నుంచి వెళ్తారంట, మాకు తర్వాత తెలిసింది. మధ్యలో రోడ్స్ వేస్తున్నారు, అంతలోనే ఆఫ్ రోడింగ్ ప్యాచ్లు వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి, గుట్టలు వస్తున్నాయి, మట్టి వస్తుంది. ఇంకా టైం కూడా అయిపోతూ ఉంది. మాకు భయం అయితే స్టార్ట్ అయింది. మధ్యలో ఈ విధంగా ఇసుక తిన్నాలు ఉన్నాయి. వీటిని తెలుసు కదా ఏమవుతుందో, ఇసుకలో బండి వెళ్తున్నప్పుడు ఆ బరువుకి వీల్స్ ఆగిపోతాయి. అయినా కానీ కాళ్ళతో దొబ్బుకుంటూ అలా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. అడ్వెంచరు, ఆఫ్ రోడింగ్ ప్యాచ్ మామూలు లేకుండా మాకు ఇది జర్నీ, ఒక నైట్ మేర్ జర్నీ. మార్నింగ్ అంతా మాకు జబర్దస్త్ ఎక్స్పీరియన్స్, ఆ స్నోఫాల్ని చూసాము. ఇప్పుడు మాత్రం ఇలాంటి రోడ్స్, మిక్స్డ్ ఎమోషన్స్. ఈరోజు డేట్ June 11th. మా చరిత్రలో అలా లిఖించి పెట్టుకోవచ్చు అనమాట. మంచి ఎక్సైటింగ్ డే అండ్ అదేవిధంగా అడ్వెంచరస్, డేంజరస్ రైడ్. ఈ ఆఫ్ రోడింగ్ ప్యాచ్ చూడండి, మొత్తం రాళ్ళు, మట్టి. మన ముందు వెళ్తుంది అరవింద్ మోటోలాగ్స్ విత్ డిజిట్. ఎప్పుడైతే ఆఫ్ రోడింగ్ ప్యాచ్ వస్తుందో లేచి నించుంటున్నాడు, రోడ్ ఫ్లాట్ ఉంటే మాత్రం పడుకుంటున్నాడు లేదా కూర్చుంటున్నాడు. అలా వాళ్ళని చూస్తూ రైడ్ చేయడంలో మంచి అనిపించింది మాకు. కానీ 100 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ అంటే మళ్ళీ భయం మొదలైంది. ఇలాంటి రోడ్లో మనం చీకట్లో ఆఫ్ రోడింగ్ ఎలా చేస్తామా అని చెప్పేసి. స్టిల్ నాతో పాటు ఇంకా 4 రైడర్స్ ఉన్నారు. మన ముందు కార్స్ కూడా వెళ్తున్నాయి కాబట్టి ఇంకా ధైర్యంగా అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. టైం 7:15 అవుతుంది. మనం వెళ్తున్నాం నుబ్రా వ్యాలీ టు ప్యాంగాంగ్ లేక్. మోర్ దెన్ 100 కిలోమీటర్ రోడ్ అంతా ఇలా ఉందంట. మొత్తం ఇసుక, రాళ్ళు, రోడ్ అయితే లేదు. లాస్ట్ 50 కిలోమీటర్ మాత్రం రోడ్ వస్తుందని చెప్పి విన్నాను. ఇది మామూలు అడ్వెంచర్ కాదు. పొద్దున్నేమో ఫుల్ స్నో, ఆ తర్వాత రోడ్లు లేక మొత్తం డస్ట్ అయిపోయినాం. అండ్ ఇప్పుడు ఈ ఆఫ్ రోడింగ్ ప్యాచ్లో చీకట్లో మేము బండి నడిపించబోతున్నాం. June 11th అనేది నా జిందగీలో లిఖించి పెట్టుకోవాలి ఈ అడ్వెంచర్ని. మామూలు లేదు. కొంచెం ఫాస్ట్ వెళ్ళాలంటే భయం వేస్తుంది, రిస్క్ ఎందుకని చెప్పి నేను మెల్లగా వెళ్తున్నాను. మన వాళ్ళు ముందుకి షార్టింగ్ చేస్తూ కొట్టి పడేస్తున్నారు బండి. సో ఇది వ్యూ. కొంచెం ఫేస్ తిప్పినా అంటే బండి ఊగిపోతుంది. రైట్, ఇదేనమాట అడ్వెంచర్ అంటే. చాలామంది అనుకోవచ్చు ఇదేందుకు మాకు అడ్వెంచర్, బిందా ఇంట్లో కూర్చుంటాం, తాగుతాం, తింటామని చెప్పి. కానీ ఇప్పుడు చెప్తే ఇంకెప్పుడు చేస్తామని చెప్పి చేస్తాం అంతే, తగ్గేదేలే. లోకల్ వాళ్ళు కూడా లేరు. ఇలాంటి చిన్న బోర్డు తీసుకొని వెళ్ళాలి. వే టు ప్యాంగాంగ్. డిజిట్ దిగింది ఇక్కడ. మన వెనకాల ఆఫ్ రోడింగ్ బండ్లు చూడండి, ఫార్చ్యూనర్, స్కార్పియన్ కొట్టుకుంటూ వస్తుర్రు.
चलो ये पैंगोंग रास्ते में कुछ कन्फ्यूजन है क्या? चले जाएंगे डायरेक्ट? क्या जी? ये रास्ते में कुछ कन्फ्यूजन है? रूट दिखेगा? दिखेगा, कोई टेंशन नहीं है ना? नो टेंशन। రైట్ ఇదన్నమాట అడ్వెంచర్. ఈ కార్లను చూసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మేమైతే. వాళ్ళు ప్యాంగాంగ్ వెళ్తున్నారు. అరే అమేజింగ్లీ మనకి తార్ రోడ్ కనబడుతుంది రో. వెల్కమ్ తార్ రోడ్ వెల్కమ్స్ యూ. అరే 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 కొంచెం దాటితే ఇదొక హ్యాపీనెస్ అంటే చాలు. అమ్మ బండి అంతా ఊపి పడేసింది ఆయన. రోడ్ జల్దీ అయ్యింది ఆయన. సార్ రోడ్ అయ్యింది జల్దీ అయ్యింది సార్. మీరు కొంచెం ఫ్లాట్ రోడ్ రాగానే డిజిట్ హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. ఇప్పటిదాకా పాపం టెన్షన్తో నించున్నాడు. ఇగో ఇప్పుడు ప్రశాంతంగా కూర్చున్నది. ఎంజాయ్ డిజిట్. చాలా డిజెంట్ డాగ్. మధ్యలో కుక్కలు పడ్డా. నేను లిటరల్లీ భయపడ్డా. ఒక 2-3 రాళ్ళు తీసిందా, కుక్కలు కొట్టలేదు, పక్కన కొట్టినా. చాలా లోకల్గా వేరే ఊరు నుంచి కుక్క వస్తే ఊకో కదా అది. ఈ మంచి రోడ్డు ఆనందం 2 నిమిషాలే. ఇంతలో వచ్చేసింది. మళ్ళీ రిపేర్ అవుతున్న రోడ్డు. మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ రోడ్డు పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇంకా ముందుకు వ్యూస్ ఏం కనబడవు, చీకటి అయిపోతుంది. చలో ఇంకా డైరెక్ట్గా మనం ప్యాంగాంగ్ లేక్ దగ్గర కలుసుకుందాం. బాయ్. ఒక 70 కిలోమీటర్ దాటిన తర్వాత అంటే ఆఫ్ రోడింగ్ ప్యాచ్ మ్యాక్సిమం కవర్ చేసేసాము. ఆ తర్వాత మాకు మొదలైంది చీకటి, చలి. అప్పుడు అనుకున్నాము నైట్లో ఈ కొండల మధ్యలో ఎవరు లేని ప్లేసెస్లో లదాఖ్ లాంటి దగ్గర మాత్రము ఎవరు కూడా నైట్ జర్నీ ప్లాన్ చేయకండి. మేము చేసిన చాలా పెద్ద తప్పది. మాతో పాటు ఒక 3-4 కార్ దొరికాయి అనమాట, ఆఫ్ రోడింగ్ వెహికల్స్. అంటే స్కార్పియన్, మహీంద్రా XV700 ఫ్యామిలీస్ వచ్చారు. వాళ్ళు ఉండడం వల్ల మాకు కొంచెం ధైర్యం అనిపించింది. అంటే మేము వెళ్ళే దారిలో వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. దారి ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతే అందరం మ్యాప్స్ చూసుకుంటూ అలా మేము ప్యాంగాంగ్ రీచ్ అయ్యేసరికి టైం 11:45 అయింది. ఆ జర్నీలో జరిగిన సంఘటనలన్నీ మీకు చెప్పలేను. డిజిట్ కూడా నైట్లో చలి తట్టుకోలేకపోయింది. దాన్ని కార్లో ఎక్కించాము. ఆ తర్వాత కార్లో పెట్రోల్ అయిపోయింది. మీకు ఏం చెప్పాలా జర్నీ గురించి. దారిలో ఒక దగ్గర అయిపోయాము. డిజిట్ మాత్రం ఇంకా వాపస్ రాలేదు. అరవింద్ టెన్షన్ పడతా ఉండే. అసలు ఏం చెప్పాలి మాకు అర్థం కాలేదు. మీ జర్నీ ఎక్కడ రికార్డ్ కూడా చేయలేదు, జస్ట్ అలా మెమరీస్ పెట్టుకున్నాము. చలి మాత్రం విపరీతమైన చలి. ఇంకో విషయం ఏంటంటే మేము వెళ్ళేసరికి హోటల్స్ అన్నీ బంద్, అంటే చీకటి అయిపోయింది. అంటే అక్కడ పవర్ ఉండదు చీకటి అయ్యేసరికి. మొత్తం అన్నీ లైట్స్ ఆఫ్ అయిపోయి ఉండే. ఆ తర్వాత మేము అక్కడ వెతుక్కుంటూ వెళ్ళి హోటల్ వాళ్ళని అడిగాము రూమ్ ఇవ్వండి ఆయన అంటే వాళ్ళు రూమ్స్ లేవని చెప్పన్నారు. స్టిల్ ఎట్ లాస్ట్ మాకు 2 రూమ్స్ అయితే అరేంజ్ చేశారు. ఆ విధంగా మా నైట్ జర్నీ మాత్రం చాలా ఘోరంగా ఉండే. మీరు మాత్రం దయచేసి ఎవ్వరు నైట్లో కొండల ప్రాంతంలో ఇలాంటి లదాఖ్ దగ్గర మాత్రం నైట్ జర్నీని అవాయిడ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టైం ఏందో పొద్దున చెప్తా చూసేయండి. వీఆర్ ఎట్ ప్యాంగాంగ్ లేక్. వ్యూ ఈ విధంగా ఉంది. షూటింగ్ పాయింట్ పక్కనే ఉన్నాం మేము. రాత్రి మేము వచ్చినప్పటికీ టైం 11:30 అయిపోయింది. ఆ టైంలో చలి మాత్రం గజగజ ఆడించింది. అది మామూలు చలి కాదు ఇక్కడ. దెన్ మేము వచ్చిన దారి మాత్రం ఘోరాతి ఘోరం. లాస్ట్ 42 కిలోమీటర్స్ మాత్రం దుర్బుక్ నుంచి నెక్స్ట్ లెవెల్ రోడ్స్ చాలా సూపర్ ఉండే. బట్టర్ స్మూత్ కొట్టుకుంటూ వచ్చాము. కానీ దుర్బుక్ వచ్చి స్టార్ట్ అయిన దగ్గర నుంచి చలి ఇంకా ఎక్కువైపోయింది. అండ్ రిమైనింగ్ నుబ్రా వ్యాలీ టు ప్యాంగాంగ్ మాత్రం అస్సలు దయచేసి రాకండి. ఘోరమైన రోడ్స్ ఉన్నాయి. మీ బండికి ప్రాపర్ టెస్టింగ్ అయిపోతుంది. సో ఆ విధంగా మా జర్నీ జరిగింది. అండ్ ఇంకా ఏం చేయలేదు. రాత్రి విత్ గాడ్స్ గ్రేస్ అన్ని చీకటి, అసలు అన్ని రూమ్స్ చీకటి ఉన్నాయి. మేము వెళ్ళి రెస్టారెంట్ తలుపు కొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళని లేపినాము. వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే మాకు ఆ టైంలో కూడా లేచి అన్నం పప్పు వండి పెట్టిర్రు మా 5 మందికి. అండ్ ఆల్సో డిజిట్ గురించి. అండ్ ఇక్కడ రూమ్ తెచ్చారు. ఇంకా ఏం ఆలోచించలే, జస్ట్ రైడింగ్ గేర్ తీసేసి అలా కప్పుకొని పడుకుని పోయినాము. మార్నింగ్ లేచేసరికి ఫుల్ హెడేక్. ఇంకా నా వల్ల కాలేదు, అసలు నడవడానికి కూడా చేత కాలేదు. దెన్ జండు బామ్ రాసుకొని ఒక టాబ్లెట్ వేసుకొని పండుకొని ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటే సెట్ అయిపోయింది. సో నిన్నటి వీడియోకి ఎండింగ్ ఇది. ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేము బయలుదేరుతాం. ఇక్కడ నుంచి హాన్ లేక్కి మధ్యలో మనం ప్యాంగాంగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం.